ఈ సంవత్సరం నుండి దేశం కొరకు 1,00,000 మందిని సిద్ధపరిచి తయారు చేసే పని కూడా ప్రారంభిస్తున్నాం. ఆగస్టు 22వ తారీఖున దేశం కొరకు, క్రీస్తు కొరకు 1,00,000 మంది సైనికుల్ని తయారు చేసే ప్రోగ్రామ్ ని మేము డిజైన్ చేశాం. అది హైదరాబాద్ లో లాంచ్ చేయబోతున్నాం ఆగస్టు 22వ తారీఖు. ఈ సంవత్సరం చివరిలో మరలా ఆంధ్రాలో కూడా దాన్ని లాంచ్ చేయబోతున్నాం. ఇలా దేశవ్యాప్తంగా దేశం కొరకు 1,00,000 మంది అనేటువంటి ప్రోగ్రామ్ ని మేము సిద్ధపరిచాం. దాని కొరకు 2 సంవత్సరాలు గ్రౌండ్ వర్క్ కూడా చేశాం. బలమైన ప్రార్థన కూడా చేశాం. 24 గంటలు ప్రార్థన పోరాటం జరుగుతుంది. భారతదేశానికి ఇలాగూ దేవుని జ్ఞానాన్ని అర్థమయ్యేటట్లు, వివాదం లేకుండా సువార్త తెలియజేసేటట్టు, ఎలాంటి ప్రశ్నకైనా సరే ఓపికతో సమాధానం చెప్పే వారిని 1,00,000 మందిని తయారు చేయాలని నేను భారంగా ఉన్నాను. భారతదేశం కొరకు 1,00,000 మందిని తయారు చేయబోతున్నాం. ఇదే నెల 22వ తారీఖు హైదరాబాద్ లో మొదటి క్లాస్ ప్రారంభించబోతున్నాం. దేశం కొరకు 1,00,000 మంది మండే దీపాలను సిద్ధపరచబోతున్నాం.
నాకు దేవుడిచ్చిన కృపను బట్టి ముందుగా 12 సంవత్సరాల నుంచి నేను అన్నతో ఉండడం నాకు దేవుడిచ్చిన కృప. దైవజనులు 12 సంవత్సరాల క్రితం వేటి గురించి అయితే మాట్లాడారో, వేటి గురించి అయితే చెప్పారో, వాటిలో ఒక్కటి కూడా జరగకుండా మానలేదు. ఏవైతే పలికారో ఇప్పుడు ఈ జరుగుతున్న మీటింగ్ గురించి కూడా ఇలాంటి సెమినార్స్ జరుగుతాయి అని చెప్పి అప్పుడు పలికింది ఒక్క మాట కూడా ఆలస్యమైందేమో కానీ జరగకుండా మానలేదు. మేము అడిగి ఊహించిన దానికన్నా ఉన్నతంగా జరుగుతూ వచ్చినాయి. ఈ గొప్ప సంకల్పంలో మీ అందరికీ నేను వామ్ వెల్కమ్ చేస్తున్నాను. దేవుని బూర శబ్దంని మనము విని వెంబడిస్తున్న గొర్రెలమే. ప్రత్యేకమైన పని కోసం దేవుడు సపరేట్ చేశారు. మీరందరూ చాలా సంతోషంగా ఎంతో ఆనందంతో వెళ్తారనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇంతసేపు కూర్చున్నారా, ఇంతసేపు వాక్యం విన్నారా అని మీరు అనిపించదు. ఎందుకంటే మాట్లాడేది మేము కాదు, దైవజనులు కిరణ్ పాల్ గారు. ఆయన నోట నుంచి మాట్లాడిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఆలోచన మీరు వినబోతున్నారు ఈ రోజున. మేము సర్వ సత్యమును ప్రకటించు సువార్తికులం, సకల సృష్టికర్త యేసని ప్రకటించే సేవకులం. ప్రతి మత గ్రంథములోన ఒక్కడైయున్న దేవుని విశ్వమంత చాటించే నిజ దేవుని ప్రియమగు పిల్లలం. ఇది WCM పరిచర్యల భారం, ఇది WCM పరిచర్యల భారం. దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయం మనుషులకు ఎప్పటికీ సాధ్యం కాని సాధన. ఆ పైన అంటాడు ఆత్మ కలిగించు బంధం, ప్రేమ, దాన్ని కాపాడుకోమంటాడు. ఈరోజు WCM పరిచర్యకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, ప్రత్యేకత కూడా అదే. ఈ వచనాన్ని స్థాపించాలి అందరి హృదయాల్లో. బైబిల్లో తప్పులు ఉన్నాయని భ్రమ పెట్టడం, అసలు బైబిల్లో మంచి విషయమే లేదు అని భ్రమ పెడుతున్నారు, అసలు బైబిల్ పట్టుకోవడమే తప్పు అని భ్రమ పెడుతున్నారు. దానికి వాళ్ళు వాడుతున్నవి చాలా రీజన్స్ ఉన్నాయి. నేను 1600 ప్రశ్నలకు జవాబులు రాశాను. అందులో దాదాపుగా
800 ప్రశ్నలకు జవాబులు నా పుస్తకాల్లో ముద్రించాం. ఇంకో 800 జవాబులు సిద్ధపరుస్తున్నాం. ఒక 100 ప్రశ్నలకు సమాధానం మీరు తెలుసుకునేటట్లుగా మీరు ఇక్కడి వరకు వచ్చారు కాబట్టి నేను రాసిన వ్యతిరేక ప్రశ్నలు అనే పుస్తకం మీ అందరికీ బహుమతిగా ఇవ్వబోతున్నాను. మీరు ఇక్కడ జాగ్రత్తగా వింటే మీ సేవకులకు మీరు ఉపయోగపడతారు, సేవకు ఉపయోగపడతారు, సంఘాలకు ఉపయోగపడతారు, దేశానికి ఉపయోగపడతారు. మీకు తెలుసా, మీరు పాస్టర్లై సేవకులై సంఘాలు కట్టిన దానికంటే మీ సేవకులకు సహాయపడి ఉన్న వాళ్ళని బలపరిస్తేనే ఎక్కువ దీవెన, ఎక్కువ ఆశీర్వాదం. క్రైస్తవుడంటే భారతదేశానికి సమాధానం పంచేవాడని ఇంకొకసారి మరలా నిరూపించాలి. క్రైస్తవ్యం అపార్థమైంది. అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి అర్థమయ్యేటట్టు చేయాలి. దేశం అంతా బాగుండడానికి మేము కష్టపడబోతున్నాం, ప్రయాసపడబోతున్నాం. దేశంలో ఉన్న వివాదాలు, మత విద్వేషాలు లేకుండా చేయడానికి ఎంపీఐ ప్రయాసపడబోతుంది. WCMలో ఒక కొత్త వేదిక ఈ ఎంపీఐ. భారతదేశాన్ని క్రైస్తవుడు అర్థం చేసుకునే విధానం గురించి మాట్లాడతాను ఒకసారి. భారతీయ సంస్కృతి, ఇండియన్ కల్చర్, దీనిపైన మనకు అవగాహన రావాలి. అయితే పర్ఫెక్ట్గా అన్ని రకాలుగా సమాధానపరిచేవారుగా తయారవుతారో ఎంపీఐ మీకు ఒక స్థాయిని, అంతస్తును కూడా ఇస్తుంది. దేశం కోసం పోరాడడానికి, ప్రయాసపడడానికి మేము చాలా పెద్ద విజన్తో ఇది పని ప్రారంభించాం. క్లాసెస్ చేసి వదిలిపెట్టడానికి మాత్రమే కాకుండా ఒక్కొక్క సైనికుడు తమ సేవకులకు, ఒక్క సేవకుడికి 5 చొప్పున సైనికులు నిలబడేటట్లు మేము ప్రయాసపడబోతున్నాం. సేవకుడు సంఘ పరిచర్య చేస్తూ ఉంటే ఈ 5 సంఘానికి కోటలాగా ఏ ప్రశ్న వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేడానికి. ఆమేన్. WCM మిషన్ సమన్వయత యొక్క ముఖ్య ఉద్దేశం అందరినీ సమాధానపరచాలి. అపార్థమైన క్రైస్తవ్యాన్ని భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేయడమే కాదు, భారతదేశానికి అపార్థమైన క్రైస్తవ్యానితో పాటు అసలు భారతదేశాన్ని అపార్థం చేసుకున్న క్రైస్తవ్యానికి కూడా భారతదేశం అంటే ఏంటో చెప్పాలి. క్రైస్తవుణ్ణి దేశం అపార్థం చేసుకోవడం మాత్రమే కాదు, క్రైస్తవుడు దేశాన్ని కూడా అపార్థం చేసుకున్నాడు. చాలా విషయాల్లో అపార్థం చేసుకున్నాడు. ఏమిటా విషయాలు? ఏ విషయాలు మనకు దేశం అపార్థమైంది? వాటన్నిటిని మనం తెలుసుకుందాం. చేస్తున్నాం. ఎంపీఐ అంటే మిషన్ పీస్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ప్రేమ మరచి దూషించువారు మార్గదర్శకులనే అందులై మరిచారు. సంగముల మధ్య అగాధం పెంచారు, అపార్థాలతో పర్వతాలు నిలిపారు. మిషన్ సమన్వయవాదం, వివాదాలకు ముగింపు నైజం. అందరి మధ్యన ఐక్యత, సహోదర తత్వం కలిగించుటే మా అంతిమ ధ్యేయం. ఇది WCM పరిచర్యల భారం.
నిజంగా అసలు ఇది దేవుడు ఏర్పరచుకున్నదని నేను నమ్ముచున్నాను. ఒక్కరిగానే క్రీస్తు కొరకు సైనికులు అవుతున్నందుకు, ఇంతటి గొప్ప జ్ఞానమును పరిశుద్ధాత్మ దేవుడు కిరణ్ పాల్ అయ్యగారిలో ఉంచినందుకు నాకు ఒకటి అనిపించింది, నిజంగా నేను మండగలను అనే ఒక కాన్ఫిడెన్స్ నాలో కలిగింది. 1 lakh మెంబర్స్ లో నేనున్నా అంటే అదొక ధన్యతగా ఫీల్ అవుతున్నా. ఎంత ఓర్పుగా ఉండాలి ముందు మనం అనేది ఈయన దగ్గర నేర్చుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మీలాంటి టీం వర్కర్స్, వాలంటీర్స్ అన్న చెప్పే విధానం ఇతరులని గాయపరచకుండా, ఎవరిని కించపరచకుండా మాట్లాడడం బాగుంది. WC ద్వారా ఏర్పరిచిన వంటి కార్యక్రమము చాలా అద్భుతంగా జరిగింది. దేవుడు నాకు ఎంపీఐ అనే ఈ ఒక గొప్ప సంకల్పంలో నన్ను చేర్చుకున్నాడు. 1,00,000 మందిగా సైనికులు తయారు చేయాలని చక్కటి ఆలోచన తీసుకున్నారు. ఇట్స్ జస్ట్ నాట్ ఎ మీటింగ్, ఇట్స్ ఎ బిగ్ కాన్ఫరెన్స్. యాక్చువల్లీ మైండ్ లో ఉండిపోయినాయి, దానికి ఆన్సర్ నాకు ఎక్కడి నుంచి కూడా రాలేదు. మన భారతదేశ సాంప్రదాయాల పట్ల, అలాగే బైబిల్లో కొన్ని దేవుని యొక్క ఐడియాలజీ, దేవుని యొక్క హృదయాన్ని, ఈ నా భారతదేశానికి అపార్థమైన క్రైస్తవ్యాన్ని, కానీ దీనికి మించినటువంటి ఎక్కడ కూడా మేము చూడలేదు. ఇక్కడ కిరణ్ పాల్ గారి ద్వారా అద్భుతమైనటువంటి వర్తమానం నేర్చుకొని WCM స్థాపింప చేసినందుకు ఆ దేవునికి మహిమ కలుగును గాక. 1,00,000 మందిని కాదు, దేవుడు ఖచ్చితంగా 1,00,00,000 మందిని కూడా చేయడానికి దేవుడు సమర్థనని విశ్వసిస్తున్నాను. ఆయన ఆలోచన కూడా మేము నెరవేర్చుకోవాలి. మీకు ఎలా అనిపించింది అంటే ఇక్కడ ఈ రోజు జరిగిన ప్రోగ్రామ్ అంతా మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది బ్రదర్. ప్రజెంట్ మన క్రిస్టియానిటీని, క్రైస్తవులని, సేవకులని, యేసు ప్రభువుని దూషించడం చాలా అసలు మనకి పౌరుషం వచ్చేసి మనం కూడా వాళ్ళలాగా మారిపోయి కింద కామెంట్స్ లో చూస్తూ ఉంటాం. బూతులు, మన వాళ్ళు కూడా బూతులు తిట్టేయడం, అట్లా వాటి నుంచి పూర్తి విముక్తి కలుగుతుందని ఖచ్చితంగా చెప్పగలం. ఈయన్ని చూసినప్పుడల్లా నేను కామెంట్స్ లో పెడతా ఉంటాను, మీకు ఇంత పేషెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు, దేవుని ఇది మీకు అని పెడతా ఉంటా. అలాగే ఎప్పుడు ఇంట్రెస్ట్ గా ఉంటా. చాలా నచ్చింది. ఇక ముందు కూడా బాగా దీనికి సిద్ధపడతాను. ఈ రోజు మీకు చాలా విషయాలు అర్థమైనాయి కదా, ఎలా అపార్థమైన దాన్ని తిరిగి అర్థమయ్యేటట్టు చేయాలన్న విషయాన్ని, అసలు ఎంత ఓర్పుగా ఉండాలి ముందు మనం అనేది ఈయన దగ్గర నేర్చుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. నా పేరు రాకేష్ అండి, మాది మంచిర్యాల నుండి వచ్చాం. 3 మెంబర్స్ వచ్చాం. సరే, అదే కాకుండా ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. అడిగి ఊహించుకున్న దానికంటే ఎక్కువ జరిగింది. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. నీళ్ళకి కానీ మిత్రులకు కానీ స్వార్థ ప్రకటించేటప్పుడు సాత్వికంగా, ప్రేమతో ఏ విధంగా స్వార్థ ప్రకటించాలో చాలా విషయాలు నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. మా ఆధ్యాత్మిక జీవితానికి కూడా ఉపయోగపడతాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మీలాంటి టీం వర్కర్స్, వాలంటీర్స్ చాలా ప్రేమతో, పద్ధతి, క్రమశిక్షణతో, ఓపికతో వర్క్ చేశారు. ఆ విషయం నాకు చాలా ఆనందంగా ఉన్నది. అంటే ఇలాంటి ఓపికతో వర్క్ చేసే సభ్యులు చాలా మంది ఉండట్లేదు. ఇలా మీలాంటి క్రమశిక్షణగా సపోర్ట్ చేసే ఆధ్యాత్మిక మిత్రులు కానీ, వాలంటీర్స్ కానీ చాలా అవసరం. మీ ద్వారా కూడా చాలా మంది మేము నేర్చుకున్నాం. అట్లా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలానే అన్ని సెమినార్స్ కండక్ట్ అయ్యి దేవుని నామాన్ని మేమపరచలాగా మేము కూడా సహకరిస్తాం. ప్రభు చిత్తం అయితే ఇలాంటి కొనసాగించి సర్వసత్యంలోనికి అందరు నడిపించలాగా కోరుకుందాం. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రోగ్రామ్ మాకు చాలా ఉపయోగకరంగా అనిపించింది. అన్న చెప్పే విధానం ఇతరులని గాయపరచకుండా, ఎవరిని కించపరచకుండా మాట్లాడడం బాగుంది. ఐఎమ్ హ్యాపీ బికాస్ ఆఫ్ ఐఎమ్ 1 lakh burning people. Thank you. Praise the Lord. మిషన్ పీస్ ఇండియా WC ద్వారా ఏర్పరిచిన వంటి కార్యక్రమము చాలా అద్భుతంగా జరిగింది. దైవజనులు కిరణ్ పాల్ గారు అనేక మందిని, 1,00,000 మందిని దేవుని కొరకు మండే సైనికులుగా తయారు చేయడం, ఈ రోజు ఇచ్చిన వంటి వర్తమానం ద్వారా అనేక మంది యవనస్తులము మేము కూడా చాలా బలపడ్డాము. ఈ రోజున సేవ ఎలా చేయాలో మాకు తెలియదు. అలాంటి వారికి ఈ రోజున అనేక మతాల వాళ్ళు, అనేకమైన రాజకీయ నాయకులు, క్రైస్తవులపైన జరుగుతున్నటువంటి దాడులు, అనేకమైన హింసలు, ఎలా జ్ఞానంగా దేవుని యొక్క సేవ పరిచర్య, సంఘానికి ఎలా కట్టుబడి ఉండాలి, సేవకులకు ఎలా ఎటువంటి సహకారంగా ఉండాలి, అనేకమైన లోతైన విషయాలు దైవజనులు వివరించారు. దాని ద్వారా మేము బలపడ్డాము. మేము మా గ్రామాలలో, మా పట్టణాలలో దైవజనులు ఇచ్చినటువంటి ఈ వాక్కును మేము కూడా మా గ్రామాల్లో ప్రకటిస్తూ దేవుని కొరకు మండే సైనికులుగా మేము తయారవుతామని ఈ సందర్భంగా దైవ సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. నేను దేవుణ్ణి ఎరిగినప్పటి నుండి నాలో ఉండేటువంటి ఒకే ఆశ, అపార్థమవుతున్న నా దేవుణ్ణి నేను ఎలా జనాలకి ప్రకటించాలనేది, నాకు తెలియనటువంటి ఆ వేదనలు నేను ఎలా బయటికి చెప్పుకోగలగాలి అనే ఆ తపన నాలో ఉండేది. కానీ ఈరోజు ఈ ఎంపై ద్వారా, WCM నాకు ఇచ్చిన అవకాశం ద్వారా, దేవుడు నాలో ఇచ్చినటువంటి ఉద్దేశాలు, నా ప్రతి మూలుగుల్లో నేను ప్రతి క్షణం ఆవేదపడేదాన్ని. సోషల్ మీడియాలో కానీ స్వార్థ చేసేటప్పుడు మన దేవుణ్ణి నిందిస్తుంటే, అపార్థం చేసుకుంటుంటే, ఎలా దీనికి దారి, దీనికి ఏం చేయాలి, ఒకవేళ నేనే తప్పు చేస్తున్నానా లేదా నా
ఆలోచన తప్ప, లేకపోతే మేము చేస్తున్న స్వార్థలో తప్పుందా, ఎలా దేవుడు నాకు ఇస్తున్నటువంటి వేదనని నేను ఎలా చెప్పుకోవాలనేది నాకు తెలిసి ఉండేదే కాదు. జ్ఞానం లేకయే జనులు నశించిపోతున్నారు, చెరపట్టబడుతున్నారు అనేది నిజమైతే దానికి విడుదల ఎక్కడుంది? మేము ఎలా దానికి ప్రయాసపడాలి? మాకు నాయకులు ఎవరు? మేము ఎలాగైతే వాక్యాన్ని మేము చెప్పాలి? ఇంకా నేను ఎన్నో రోజులు నేను కన్నీటితో ఏడ్చాను. దేవా, ఎప్పుడు వాక్యంలో ఉన్న మర్మాలు మాకు తెలియట్లేదే, పై మాట మాత్రం చెప్తున్నారే, కానీ మాకు అర్థమవుతున్న నీ ఒక ఉద్దేశాలని, నీ ఒక హృదయాన్ని మేము మరొకరికి చెప్పలేకపోతున్నామే. నాకు దీని కోసం నాకు పరిష్కారం కావాలని నేను ఏడ్చిన రోజుల్లో ఎంతో కన్నీరు కార్చిన దాన్ని నా దేవుడు వ్యర్థం చేయక, నా హృదయంలో మండేటువంటి ఆవేదనలు, నా హృదయంలో ఉండేటువంటి వేదనని నేను ఎలా చెప్పుకోవాలి అని ఎదురు చూస్తున్న సమయంలో దేవుడు నాకు ఎంపీఐ అనే ఈ ఒక గొప్ప సంకల్పంలో నన్ను చేర్చుకున్నాడు. దీని ద్వారా ఖచ్చితంగా నేను దేవుడు నా కొరకు పెట్టిన ఈ పిలుపులో నేను స్థిరంగా నిలిచి సైనికురాలనై నా దేశాన్ని సమాధానముతోనూ, క్షేమముతోనూ, ఇంకా ప్రేమతోనూ స్వార్థ చెప్పి నా దేశాన్ని నేను నా దేవునికి, నేను రాజ్యానికి చేర్చేట్లుగా నాకు ఇచ్చిన ఈ గొప్ప విలువైన ఈ ఒక అవకాశాన్ని బట్టి నేను దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. అంతగానే కాకుండా ఈ గొప్ప ఆలోచన, ఉద్దేశాన్ని పెట్టి ధైర్యాన్ని పరిచి సైనికులుగా చేయాలనే మన సేవకుల హృదయంలో ఉన్నటువంటి ఆ ఒక దర్శనాన్ని మనకందరికీ దేవుడు ఇచ్చాడు. ఇవ్వడానికి ఇంకా దేవుడు వాళ్ళకి బలాన్ని, ఆలోచనని, ధైర్యాన్ని పరిశుద్ధాత్మడు వాళ్ళు కలగజేసి ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. నా పేరు శాంసన్. మేము నల్గొండ డిస్టిక్ నుంచి వచ్చాము. ఈ ఎంపీ ఏంది సేవకులు చక్కటి ఆలోచన తీసుకున్నారు. 1,00,000 మందిగా సైనికులు తయారు చేయాలని, ప్రేమగా ఆలోచనలతో ఎలా నడిపించాలని సేవకులు చక్కటి ఆలోచన తెలియపరిచారు. ఈ రోజున మేము చాలా నేర్చుకున్నాము, చాలా హెచ్చరికలతో కూడిన మాటలు తెలుసుకున్నాము. ఈ విధంగా పాల్పొంపులు మమ్మల్ని పొందించినందుకు దేవుని కృతజ్ఞతలు. ఇలాంటి ఆలోచన సేవకులు తీసుకున్నందుకు థ్యాంక్స్. ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ షూజన్ గ్లోరీ. మేము సిద్దిపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఈ WCM మిషన్ పీస్ ఇండియా అనేది చాలా ఉపయోగకరంగా ఉంది. ఇట్స్ జస్ట్ నాట్ ఎ మీటింగ్, ఇట్స్ ఎ బిగ్ కాన్ఫరెన్స్. యాక్చువల్లీ సహకరించినటువంటి ప్రతి ఒక్క వాలంటీర్స్ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మేము ఏదైతే నేర్చుకున్నామో దాన్ని తప్పకుండా మా డైలీ లైఫ్స్ లో ఎట్ ద సేమ్ వే మా ఫ్రెండ్స్ కి, మా ఫ్యామిలీస్ కి, ఎస్పెషల్లీ ఎవరైతే అన్యజనులుగా ఉన్నారో వాళ్ళకి సువార్త ప్రకటించడానికి చాలా ఉపయోగకరంగా ఉంది. థ్యాంక్ యూ కిరణ్ పాల్ అన్నయ్య. దేశం గురించి, క్రీస్తు గురించి సత్యము సంబోధించాడు, మాటలు వినిపించాడు. మా హృదయంలో ఎంతో బలపరచబడ్డాయి. మేము కూడా ఎంతో బలపడుతున్నాము. ఇంతకుముందే మేము పోస్ట్ ద్వారా 6 బుక్కులు తెప్పించుకున్నాను. అవి ఇప్పుడు చదువుతున్నాను. అవి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. మేము సంఘం కూడా అవి గురించి, సర్వసత్యం గురించి చెప్పగలుగుతున్నాను అని చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు వాళ్ళ అయ్యగారిని బట్టి, నా సాహసం బట్టి వాళ్ళను ఎంతో గొప్పగా ఆస్వాదించాలని, దీవింపడాలని, ఆయన తోడు ఉండాలని ప్రతిరోజు మేము పూర్వకంగా ప్రార్థన చేస్తున్నాం. మాది మంచిర్యాలు. నాకు చాలా కాలం నుంచి కొన్ని క్వశ్చన్స్ నా మైండ్ లో ఉండిపోయినాయి. దానికి ఆన్సర్ నాకు ఎక్కడి నుంచి కూడా రాలేదు. మన భారతదేశ సాంప్రదాయాల పట్ల, అలాగే బైబిల్లో కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ నాకు దొరకలేదు. ఆగస్టు 15వ తారీఖు WCM కిరణ్ పాలన గారు అక్కడ మంచిర్యాల రావడం జరిగింది. అక్కడ ఆయన వాక్యం వినగానే నాకు వచ్చిన ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ దొరుకుతాయి కావచ్చు అని ఇక్కడ వరకు వచ్చాను నేను. నాకు ఇక్కడ రావడం చాలా ఆనందం అనిపించింది. నేను కూడా ఈ 1,00,000 మందిలో ఒకడై ఉన్నందుకు నాకు చాలా గర్వపడుతున్నాను, ఆనందపడుతున్నాను. క్రైస్తవ్యం భారతదేశానికి అపార్థమైంది, అర్థవంతంగా చెప్పాలని అన్న తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు వినయ్. మాది మేడపల్లి, ఖమ్మం డిస్టిక్ నుంచి వచ్చాను. WCM కిరణ్ పాల్ గారు సమావేశం పెట్టినప్పుడు నేను ఎన్నో నెలల నుంచి ఆలోచనలో ఉన్నాను. ఆ 1,00,000 మంది మండే దీపాల్లో నేను ఒకరిని కావాలని, దేవుని యొక్క ఐడియాలజీ, దేవుని యొక్క హృదయాన్ని, ఈ నా భారతదేశానికి అపార్థమైన క్రైస్తవ్యాన్ని ప్రతి ఒక్కరికి అర్థం చేయాలని, బోధించే విధానంలోను, మనం మాట్లాడే విధానంలోను ప్రతి ఒక్కరికి సాత్వికంగా సమాధానం ఇచ్చే విధంగా దేవుడు మనల్ని ఏర్పరచబడుతున్నాడు. కాబట్టి మనము సిద్ధపడి నా దేశాన్ని క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడి చేయాలని ఆ ఐడియాలజీ ఈ దినమందు నేను నేర్చుకున్నాను. అనేకమైన బైబిల్ ప్రశ్నల్లో ఈరోజు తెలుసుకున్నాను నేను. ఇంకా ముందున్న రోజుల్లో చెప్పబోతున్నారు. ఎన్నో వివాదాస్పదమైన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. అన్నగారు రాసిన అనేకమైన గ్రంథాల్లో ఆ ఆలోచన విధానాన్ని గాని, ఆయన ఇచ్చే సమాధానాన్ని గాని దేవుడు మనల్ని ఎంతగానో బలపరిచి ఒక మండే దీపంగా మనల్ని నిలబడి పెడుతున్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చాలా సెమినార్లకు వెళ్ళాం, చాలా ప్రోగ్రాంకి వెళ్ళాం, కానీ దీనికి మించినటువంటి ఎక్కడ కూడా మేము చూడలేదు. నిజంగా ఈ కాలంలో ఈ భారతదేశంలో సువార్త ఎలా చేయాలి అనుకునే వాళ్ళం. కానీ ఇక్కడ కిరణ్ పాల్ గారి ద్వారా అద్భుతమైనటువంటి వర్తమానం నేర్చుకొని భవిష్యత్తులో ఏ విధంగా నేర్చుకోవాలి, ఏ విధంగా
విధంగా చేయాలనేది ఒక మంచి వర్తమానం విన్నాం. ఇలాంటి వర్తమానం వినిపించినందుకు మరి అన్నగారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ WC కిరియన్. WCM స్థాపింప చేసినందుకు ఆ దేవునికి మహిమ కలుగును గాక. సమాజానికి స్వార్థ చెప్పాలి అనుకున్నాను, అది ఏ విధంగా చెప్పాలో నాకు తెలియడం లేదు. కానీ WCM కిరణ్ పాల్ గారి ద్వారా MPI స్థాపింపబడింది. దేశం కొరకు 1,00,000 మంది మండే దీపాలుగా అని MPI స్థాపింపబడింది. అందులో నేను ఒకనిగా సైనికునిగా ఉన్నందుకు దేవునికి స్తోత్రం. దేశం కోసం 1,00,000 మంది మండే దీపాలని తయారు చేయాలన్న దేవుడి ఉద్దేశం, దేవుడి సంకల్పం చొప్పున అన్న ఏదైతే కార్యాన్ని చేయాలనుకుంటున్నారో నిజంగా ఆ కార్యం చాలా అద్భుతంగా అనిపించింది. ఈ రోజు ఈ మీటింగ్ అటెండ్ కావడానికి దేవుడు కూడా మంచి కృపను నాకు చూపించాడు. నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను. దేవుడు అన్న కోసం ఖచ్చితంగా ఈ భారతదేశం కోసం అపార్థమైన క్రైస్తవుని అందరికీ అర్థమయ్యే విధంగా 1,00,000 మందిని కాదు, దేవుడు ఖచ్చితంగా 1,00,00,000 మందిని కూడా చేయడానికి దేవుడు సమర్థనని విశ్వసిస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజులు పరిచర్య దేవుడి ద్వారా దీవించబడుతుందని నేను విశ్వసిస్తున్నాను. అదేవిధంగా అపార్థమైన ప్రతి విధమైనటువంటి ఏదైతే తర్కానికి సంబంధించిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి జ్ఞానయుక్తంగా మంచి సమాధానాలు ఏ విధంగా ఇవ్వాలని అన్న ద్వారా చాలా మేము తెలుసుకుంటున్నాము, ఇంకా నువ్వు తెలుసుకోబోతున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. మా గ్రామం కోసం మారాలని నేను రోజు ఉదయం ప్రార్థన చేసేవాడిని. అలాంటి సమయంలో మార్చాలంటే ప్రతి ప్రశ్నకు నేను నా నుంచి జవాబు ఉండాలి. అంతేకాకుండా ప్రతి ఒక్కటి దిద్దుబాటు చేసుకుని నేను సిద్ధపాటు అవ్వాలి. అలాంటి విషయంలోనైనా కరెక్ట్గా సరైన టైంలో మరి ఈ యొక్క మీటింగ్కి నేను రావాల్సి వచ్చింది. ఈ యొక్క 1,00,000 మందిలో నేను ఒక్కడిగా నేను ఉండడానికి దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు. ఎందుకంటే మండే దీపంలో నేను ఉండడానికి ఎప్పటి నుంచో సిద్ధపడడానికి నన్ను సిద్ధపరిచారు. మరి ఎప్పటి నుంచో నేను ఇదే ప్రశ్నలు అడుగుతున్నప్పుడు అదే ప్రశ్నలకు ఉత్తరం మరి WCM నుంచి నాకు దేవుడి యొక్క సమయంలో అనుగ్రహించే దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. బ్రదర్ కిరణ్ పాలయ్య గారు ఆయన పరిచర్యలో ఎంతగానో ప్రోత్సహిస్తూ మమ్మల్ని అందరినీ ముందుకు చేయాలని, ఈ 1,00,000 దీపాల్లో ఒకరినిగా మమ్మల్ని ఏర్పరచాలని ఆయన మమ్మల్ని ఉద్దేశించి ఈ యొక్క కూడికని ఏర్పరిచాడు. మమ్మల్ని బలోపేతం చేసి మమ్మల్ని సైన్యంగా ఒక సైనికులుగా మమ్మల్ని ఏర్పరచాలని ఆయన ఉద్దేశాన్ని ఎంత మనసారా కోరుకుంటూ అది నిశ్చయంగా విజయం చేకూర్చాలని ఆశిస్తున్నాము. అలాగే మమ్మల్ని అందరినీ ఒక సైనికులుగా ఏర్పరిచి ఈ దేశం కొరకే మమ్మల్ని అందరినీ ఉత్పదింపజేయాలని ఆలోచిస్తున్నారు అన్నయ్య. ఆయన ఆలోచన కూడా మేము నెరవేర్చుకోవాలి. అదేవిధంగా ఆయన దిద్దుబాటు మేము కలిగి జీవించాలి. ఆ దిద్దుబాటును మేము సరిదిద్దుకొని ఒక సిద్ధపాటు కలిగి జీవించాలని మేము ఆశిస్తుంటున్నాం. అన్నయ్య కూడా అన్నయ్య ఆశను కూడా మేము సఫలపరచాలి. ఆ ఆశను మేము నిరర్ధకం చేయకుండా మేము ఉత్సాహంతో సఫలపరచాలని మీకు అందరికీ వందనాలు, దేవునికి వందనాలు. దేశం కొరకు, క్రీస్తు కొరకు 1,00,000 మంది అనే దాంట్లో నేను ఒక దాననైనా అని నేను ఎంతగానో ఆనందిస్తున్నాను, సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నిజంగా అసలు ఇది దేవుడు ఏర్పరచుకున్నదనే నేను నమ్ముచున్నాను. మిషన్ పీస్ ఇండియాలో నేను ఒక పాలి భాగస్తురాలుగా అవుతున్నందుకు ఆనందిస్తున్నాను. సమస్త మహిమ ఘనత మన యేసయ్యకే చెల్లును గాక. దేశం కొరకు, క్రీస్తు కొరకు 1,00,000 మంది సైనికులు తయారు చేయబోతున్నటువంటి ప్రోగ్రాంలో మేము కూడా ఒక్కరిగా కాకుండా ఇద్దరం వచ్చి ఆ ఇద్దరం కూడా ఒక్కరిగానే క్రీస్తు కొరకు సైనికులు అవుతున్నందుకు మేము ఎంతగానో మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు గారికి ఘనపరుచుకుంటూ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. దేశం కొరకు, క్రీస్తు కొరకు 1,00,000 మంది సైనికులు అనే ఈ యొక్క కార్యక్రమంలో 1,00,000 మందిలో నేను కూడా ఒక దానిగా ఉన్నందుకు ఆ దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ ప్రోగ్రాం కాకముందు అన్నయ్య మెసేజెస్ ఎన్నో విన్నాను నేను. అయితే ఇక్కడికి వచ్చాక పర్సనల్ గా ఎంతో బలపడ్డాను. అపార్థమైన ఈ క్రైస్తవ్యాన్ని భారతదేశానికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో ఎన్నో గూఢమైన సంగతులు నేర్చుకున్నాము. ఈ యొక్క అవకాశము ఇందులో నిలబడడానికి నాకు దేవుడిచ్చిన కృపను బట్టి ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే ఇంతటి గొప్ప జ్ఞానమును పరిశుద్ధాత్మ దేవుడు కిరణ్ పాల్ అయ్యగారిలో ఉంచినందుకు మరి ఎక్కువగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సర్వసత్యమేవ జయతే. మొదటిగా దైవజనులు పిలుపునిచ్చినప్పుడు అయ్యగారు వాక్యం చెప్పినప్పుడు కానీ యూట్యూబ్స్లో చాలా వినేవాను నేను. అయ్యగారు పిలుపు మేరకు వచ్చాను. వచ్చిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, ఈ 1,00,000 మందిలో నేను ఒక్కరిని. నాకు ఒకటి అనిపించింది, నిజంగా నేను మండగలను అనే ఒక కాన్ఫిడెన్స్ నాలో కలిగింది. నా ద్వారా దేవుడు తన క్రియ జరిగిస్తానని నమ్ముతున్నాను. రియల్ గా చాలా హ్యాపీ ఇందులో నేను జాయిన్ అయినందుకు. చాలా థ్యాంక్స్. 1,00,000 మెంబర్స్లో నేనున్నా అంటే అదొక ధన్యతగా ఫీల్ అవుతున్నా. ఇంకా ఎక్కువ దేవుని గురించి తెలుసుకోవడానికి, ఇంకా ఫస్ట్ దేవుని రాజ్యం స్థాపించడానికి దాంట్లో నేను కూడా పాల్పంచుకుంటున్నా అంటే చాలా హ్యాపీగా ఉంది. వండర్ఫుల్ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్.